హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషికా రాయల్. సో ఆల్రెడీ రాయలసీమకు సంబంధించిన 4 డిస్ట్రిక్ట్ వీడియోస్ అయితే నేను చేశాను. సో ఐ కార్డ్స్ అండ్ ఎన్ కార్డ్స్లో కూడా ఇచ్చేస్తాను. సో ఇంకా వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకుండా ఉంటే అక్కడికి వెళ్ళి వాచ్ చేసేసేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మన నెల్లూరు గురించి. సో వీడియో చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ వీడియో నౌ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ గురించి. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ని అయితే ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్గా పిలుస్తున్నారు. ఇదైతే వన్ ఆఫ్ ద 9 డిస్ట్రిక్ట్స్ ఇన్ కోస్టల్ ఆంధ్ర. సో ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఆంధ్రాలో 9 డిస్ట్రిక్ట్స్లో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇది. అండ్ ఇదైతే పెన్నా రివర్ బ్యాంక్స్ మీద ఉంటుంది. సో ఇక్కడైతే లిటరసీ రేట్ అనేది 69.15%గా ఉంటుంది. సో అఫీషియల్ లాంగ్వేజ్ అయితే తెలుగు మాట్లాడతారు. అండ్ ఉర్దూ, తమిళ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నెల్లూరుకి సంబంధించిన బార్డర్స్ చూస్తే వెస్ట్ సైడ్ అయితే కడప ఉంటుంది, నార్త్ సైడ్ ప్రకాశం ఉంటుంది, సౌత్ సైడ్ అయితే చిత్తూరు, తమిళనాడు 2 వస్తాయి. అండ్ ఈస్ట్ సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. నెల్లూరు ఎటిమాలజీ గురించి వస్తే, సో ఫస్ట్లీ 13th సెంచరీ వరకు నెల్లూరుని విక్రమసింహపురిగా పిలిచేవారు. సో నెల్లూరు అనే పేరు అనేది ఒక మైథలాజికల్ స్టోరీ నుంచి వచ్చింది. సో స్థల పురాణాస్ ప్రకారం ఇక్కడైతే ఒక లింగం ఉండేదంట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్. సో నెల్లి చెట్టు కింద లేదా ఆమ్లా చెట్టు కింద ఒక లింగం అనేది ఉందంట. సో నెల్లి ప్లస్ ఊరు, నెల్లి అనేది ఏంటంటే ఆమ్లా ట్రీ, ఊరు అనేది ఏంటంటే ప్లేస్. సో అలా ఫస్ట్ నెల్లి ఊరుగా పిలిచేవారంట. సో గ్రాడ్యువలీ అదే నెల్లూరుగా చేంజ్ అయిపోయింది. సో నెల్లూరుగా పిలుస్తున్న పేరు అయితే 2008 జూన్ 4లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్గా. సో పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు పెట్టారంటే, సో ఆయన ఫాస్టింగ్లో చనిపోయారు. సో తెలుగు వాళ్ళకి, తెలుగు పీపుల్కి ఒక సపరేట్ స్టేట్ అచీవ్ చేయాలన్న ఆలోచనలో సో ఫాస్టింగ్లో ఆయనైతే చనిపోవడం జరిగింది. ఆయన సాక్రిఫైస్కి గుర్తుగా, ఆయన చేసిన డెడికేషన్కి సో ఈరోజు నెల్లూరుని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్గా అయితే పిలవడం జరిగింది. సో నెల్లూరు అనేది 1956లో లింగ్విస్టిక్ బేసిస్ మీద, లైక్ మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు మీద అయితే ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరిగింది. సో అంతకుముందు వరకు నెల్లూరు అనేది మద్రాస్ యొక్క పార్ట్గా అయితే ఉండడం జరిగింది. సో 1953 అక్టోబర్ 1 వరకు అక్కడే ఉండడం జరిగింది, అదే పార్ట్లో. సో తర్వాత అయితే ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ నెల్లూరు యొక్క హిస్టరీ గురించి వస్తే, సో నెల్లూరుని చాలామంది రూల్ చేశారు. సో ఇట్ వాజ్ రూల్డ్ బై మౌర్యాస్, చోలాస్, పల్లవాస్, పాండ్యాస్, చాళుక్యాస్, హొయసాలాస్, కాకతీయాస్, పాండ్యాస్, విజయనగర డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, రెడ్డి కింగ్డమ్, నవాబ్స్ అండ్ బ్రిటిష్. సో ఇలా నెల్లూరుని చాలామంది రూల్ చేయడం జరిగింది. సో ఇంకా నెల్లూరుకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అండ్ రెవెన్యూ డివిజన్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో నెల్లూరులో అయితే మెయిన్లీ 5 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి: ఆత్మకూర్, నాయుడుపేట్, నెల్లూరు, గూడూరు అండ్ కావలి. సో ఈ రెవెన్యూ డివిజన్స్ అనేటివి 46 మండల్స్లోకి డివైడ్ అయి ఉన్నాయి. అండ్ నెల్లూరుకి అయితే ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అండ్ 6 మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి. సో ఎకానమీ వైజ్ కూడా నెల్లూరుకి మంచి ఎకానమీ వస్తుందని చెప్పచ్చు. లైక్ ఎకానమీ అనేది ప్యాడీ నుంచి షుగర్ కేన్, లెమన్, టొమాటో, మిల్క్, మీట్ అండ్ ఫిషరీస్, రైస్, షుగర్ కేన్, ప్రాన్స్. సో వీటన్నిటి నుంచి నెల్లూరుకి మంచి ఎకానమీ రేట్ అనేది అయితే వస్తుంది. అండ్ వీటితో పాటు కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా నెల్లూరుకి మంచి ఎకానమీ అనేది వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ తెచ్చిపెట్టే థింగ్ ఏంటంటే మైనింగ్. సో క్రూడ్ మైకా ఇన్ ఇండియా. సో నెల్లూరు మైకా బెల్ట్ అనేది దిస్ ఇస్ ద లార్జెస్ట్ మైకా ప్రొడ్యూసింగ్ ఏరియా ఇన్ ఇండియా. సో ఎలా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సో 2011-12లో నెల్లూరు అనేది 1784 టన్స్ ఆఫ్ క్రూడ్ మైకాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఇండియా ప్రొడక్షన్ అయితే 1899 టన్స్ అనేది ఉంది. అంటే సో నెల్లూరు నుంచి మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మైకా అనేది ఇక్కడ ఎకానమీ అనేది సో ఇండియా ఎకానమీలో కూడా సో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని
మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, సో నెల్లూరుకి అయితే ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో NH16 అనేది ఈ సిటీ నుంచే పాస్ అవుతుంది. సో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఇట్స్ సిచ్యుయేటెడ్ ఆన్ బే ఆఫ్ బెంగాల్. అండ్ బస్ ఫెసిలిటీ విషయం, ఐ మీన్ రోడ్వేస్ సైడ్ కూడా, సో నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. అండ్ బయట స్టేట్స్కి కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది. అండ్ రైల్వే స్టేషన్స్ విషయానికి వస్తే, సో నెల్లూరులో 3 స్మాల్ రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చి నెల్లూరు సౌత్, ఇంకొకటి వచ్చి వేదయ్యపాలెం, ఇంకొకటి వచ్చి పడుగుపాడు రైల్వే స్టేషన్స్ అనేటివి ఉన్నాయి. సో నెల్లూరుకి 2 బస్ స్టేషన్స్, 3 రైల్వే స్టేషన్స్ అని ఉన్నాయి. అండ్ 2011 సెన్సస్ ప్రకారం అయితే మోస్ట్ పాపులర్ సిటీస్లో ఏపీలోనే ద 4th లార్జెస్ట్ సిటీ అనేది నెల్లూరు. ఇంకా నెల్లూరు ఫుడ్ విషయానికి వస్తే, సో నెల్లూరు స్టైల్ దోశ అనేది సో చాలా ఫేమస్. సో దీంతోపాటు చేపల పులుసు లైక్ వి కాల్ ఫిష్ కర్రీ అండ్ నెల్లూరు థాలీ, సో చాలా అంటే చాలా ఫేమస్ ఫుడ్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా వీటిని టేస్ట్ చేసి వెళ్తారు. అండ్ నెల్లూరులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ స్వీట్ ఏంటంటే మలాయ్ కాజా. సో చాలా ఫేమస్ స్వీట్. సో దీన్ని లోకల్ స్వీట్గా పిలుస్తారు. సో మైదా, మిల్క్, షుగర్తో తయారు చేస్తారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవి నెల్లూరుకి సంబంధించిన ఫేమస్ ఫుడ్. సో ఇప్పుడైతే నెల్లూరుకి సంబంధించిన కొంతమంది నోటబుల్ పీపుల్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ పర్సన్ అయితే బెజవాడ గోపాల్ రెడ్డి గారు. సో ఈయనైతే ఒక ఇండియన్ పొలిటీషియన్ అండ్ ఆంధ్ర స్టేట్కి సీఎంగా కూడా వర్క్ చేశారు ఫ్రమ్ ద ఇయర్ 1955 to 1956. సో ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా కూడా వర్క్ చేశారు 1967 to 1972. సో ఈయనని పాపులర్లీ సో ఆంధ్ర ఠాగూర్ అని పిలుస్తారు. సో ఈయన కూడా మన నెల్లూరులో పుట్టినాయని. సో 5th August 1907లో పుట్టారు. ఇంకా సెకండ్ పర్సన్ ఎవరంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. సో ఈయనైతే హీ వాజ్ ద మెంబర్ ఆఫ్ 12th, 13th, 14th లోక్సభ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సీఎంగా వర్క్ చేశారు ఫ్రమ్ ద ఇయర్ 1990 to 1992. అండ్ ఈయనైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్గా కూడా వర్క్ చేశారు. సో హీ వాజ్ బోర్న్ ఆన్ Feb 20, 1935. సో ఈయన కూడా నెల్లూరులోనే పుట్టారు. సో ఈయనైతే సెప్టెంబర్ 2007లో జరిగిన ఒక నక్సల్ గ్రూప్ నుంచి అయితే ఆ అటాక్ నుంచి ఈయన వీళ్ళ వైఫ్ ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. తిక్కన్న గారు, సో కవిత్రయంలో సెకండ్ పోయెట్గా తిక్కన్న గారిని పిలుస్తారు. సో ఈయన మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సో 1205 కొవ్వూరులో నెల్లూరు డిస్టిక్లో ఈయన జన్మించారు. సో తిక్కన్న గారిని తిక్కన్న సోమయాజిగా పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఎవరంటే గుంటూరు శేషేంద్ర శర్మ. సో ఈయననైతే యుగ కవిగా పిలుస్తారు. హీ వాజ్ ఎ తెలుగు పోయెట్, క్రిటిక్, లిటరేచర్ అండ్ హీ వాజ్ వెల్ నోన్ ఫర్ హిస్ వర్క్స్ లైక్ నా దేశం, నా ప్రజలు, కళారేఖ. సో ఈయనైతే 20th October 1927లో నాగరాజుపాడు నెల్లూరు డిస్టిక్లో అయితే జన్మించడం జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఈయననే ఎస్పి బాలుగా పిలుస్తారు. సో హీఈస్ అన్ ఇండియన్ మ్యూజిషియన్, ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. సో ఈయనైతే 16 లాంగ్వేజెస్లో ఓవర్ 40,000 సాంగ్స్ని అయితే రికార్డ్ చేశారు. సో ఈయన నెల్లూరులో 1946 June 4న జన్మించారు. సో ఈయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, నంది అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ హీ ఆల్సో హోల్డ్స్ ఎ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో నెక్స్ట్ ఎవరంటే ఎస్పి శైలజ గారు. ఎస్పి శైలజ గారు, సో షీఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఈమె కూడా ఒక ఇండియన్ సింగర్ అండ్ అన్ యాక్ట్రెస్. సో ఇప్పటికే ఈమె 6,000 సాంగ్స్ పైగా పాడారు. సో తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం మూవీస్కి కూడా ఈమె సాంగ్స్ని అయితే పాడడం జరిగింది. సో షీ వాజ్ బోర్న్ ఆన్ 9th October 1962 ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్. సో ఈమెకు కూడా నంది అవార్డ్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఎవరంటే మళ్ళీ మస్తాన్ బాబు గారు. సో ఈయనైతే ఒక ఇండియన్ మౌంటైనీర్. సో 2006లో వరల్డ్ రికార్డ్ ఈయన క్రియేట్ చేశారు. సో డిస్టింగ్విష్డ్ యాజ్ అల్యూమినస్ అవార్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కల్కట్టా. సో ఏంటంటే 172 డేస్లో
7 కాంటినెంట్స్లో ఉన్న 7 మౌంటైన్స్ని అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సాధించిన ఫస్ట్ ఇండియన్, ఫస్ట్ ఆంధ్రుడు అండ్ మన తెలుగువాడు ఈ నెల్లూరుకి చెందిన వారిగా చెప్పుకోవడం. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్ థింగ్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ అయితే రమణారెడ్డి గారు. సో ఈయనైతే ఒక ఇండియన్ ఫిల్మ్ క్యారెక్టర్, యాక్టర్, కమీడియన్ అండ్ ప్రొడ్యూసర్. సో ఈయనైతే మోర్ దాన్ 200 మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఈయనైతే 1921 1 అక్టోబర్ నెల్లూరు డిస్టిక్లోనే జన్మించారు. సో ఈయన కూడా నంది అవార్డ్స్ అనేటివి వచ్చాయి. సో ఈయనైతే మ్యాజిక్ నేర్చుకొని సో మోర్ దాన్ 100 మ్యాజిక్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇవ్వడం జరిగిందంట. అండ్ నెక్స్ట్ ఎవరంటే వాణిశ్రీ గారు. సో ఈమెతే ఒక ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. సో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఈమె నెల్లూరులో జన్మించారు. సో 3 ఆగస్ట్ 1948లో పుట్టారు. సో రఘుపతి వెంకయ్య అవార్డ్ అనేది ఈమెకి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ఫర్ హర్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా. సో నెక్స్ట్ ఎవరంటే కోదండరామిరెడ్డి గారు. సో ఈయనతో ఒక ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్. సో ఈయనకి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఫర్ హిజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్గా వచ్చింది. అండ్ హీ వాజ్ బోర్న్ ఆన్ 1 జూలై 1950 ఇన్ నెల్లూరు డిస్టిక్. సో తర్వాత అయితే ఎస్ తమన్ గారు. సో ఈయన కూడా ఒక ఇండియన్ మ్యూజిక్ కంపోజర్. సో తెలుగు అండ్ తమిళ్ మూవీస్కి వర్క్ చేశారు. సో 16 నవంబర్ 1983 నెల్లూరులో పుట్టారు. సో ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఏంటంటే సో సైమ్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, TSR TV9 అవార్డ్స్ ఎక్సెట్రా. సో ఈయనైతే ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డ్రమ్స్, రిథమ్ ప్యాడ్స్, కీబోర్డ్ అండ్ ట్రంపెట్ సో వీటినైతే బాగా ప్లే చేయగలుగుతారు. సో నెక్స్ట్ నోటబుల్ పీపుల్ ఎవరంటే ఏం రత్నం గారు. సో ఈయనైతే ఒక ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. సో తెలుగు అండ్ తమిళ్ మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. సో ఈయనకైతే ఒక మూవీ ప్రొడక్షన్ హౌస్ ఉంది దట్ ఈస్ ఓన్డ్ బై హిమ్. సో హీ వాజ్ బోర్న్ ఇన్ బుచ్చిరెడ్డిపాలెం ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. సో 2012లో ఈయనైతే సాయిబాబాకి ఒక గుడి కట్టించారు అట్ హిజ్ ఆఫీస్. సో ఈయనకు కూడా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనేటివి వచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. సో ఈయనైతే మనకు తెలియని వారు కాదు. హీఈస్ అన్ ఇండియన్ పొలిటీషియన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. సో జూలై 1, 1949లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆయన పుట్టారు. సో వేరియస్ పోస్ట్ అనేటివి ఈయన బీజేపీ పార్టీలో చేయడం జరిగింది లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ నోటబుల్ పీపుల్ ఎవరంటే సింగీతం శ్రీనివాసరావు గారు. సో ఈయనైతే ఒక ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, కంపోజర్, సింగర్, లిరిసిస్ట్. హీఈస్ ఆల్సో అన్ యాక్టర్. సో ఈయనైతే 28 సెప్టెంబర్ 1931లో ఉదయగిరిలో పుట్టారు. సో ఈయనకైతే చాలా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డ్స్ అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పొట్టి శ్రీరాములు గారు. సో ఈయన ఈరోజు ఏపీ అనేది ఫామ్ అయిందంటే సో ఈయన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంది. సో హీఈస్ అన్ ఇండియన్ రెవల్యూషనరీ ఫైటర్ అని చెప్పచ్చు. సో ఇప్పటికీ ఈయనని అమరజీవిగా పిలుస్తారు. సో హీ బికెమ్ వెరీ ఫేమస్ ఫర్ అండర్టేకింగ్ ఏ హంగర్ స్ట్రైక్. సో 56 డేస్ పాటు ఆయన ఫాస్టింగ్ ఉన్నారు. సో అలానే ఆయన చనిపోయారు. సో ఈయన స్ట్రగుల్స్ వల్లనే ఈరోజు తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక సపరేట్ స్టేట్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో అదే మన ఆంధ్రప్రదేశ్. అండ్ ఈయన 16 మార్చ్ 1901లో నెల్లూరు డిస్టిక్లో పుట్టారు. సో ల్యాండ్ మార్క్స్ అనేటివి ఒక ప్లేస్ ఒక ఇంపార్టెన్స్ని, సిగ్నిఫికెన్స్ని సో చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అలాంటి మన నెల్లూరుకి సో చాలా అంటే చాలా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. సో అందులో ఈరోజైతే కొన్ని చూసేద్దాం. సో నెల్లూరు ఈజ్ అ ల్యాండ్ దట్ ఈస్ ప్రామినెంట్ ఫర్ వేరియస్ కాంట్రిబ్యూషన్స్. సో ఇందులో ద ఫస్ట్ ప్లేస్ అయితే ఉదయగిరి ఫోర్ట్. సో ఇదైతే సీ లెవెల్ నుంచి అటన హైట్ ఆఫ్ 3079 ఫీట్ పైన ఉంటుంది. సో నెల్లూరు నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ హిల్స్నే సంజీవి హిల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లాంట్స్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. అండ్ ఈ ఫోర్ట్లో మనకి 13 బిల్డింగ్స్ వరకు కనిపిస్తాయంట. అండ్ సెకండ్ వన్ వెంకటగిరి ఫోర్ట్. సో దీన్నైతే రేచల్ల రూలర్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు 1775లో. సో ఈ ఫోర్ట్ అనేది ఒక స్ప్లెండిడ్ మేనర్లో ఉంటుంది. సో దాని అపియరెన్స్ అనేది
సో వెంకటగిరి టౌన్ అనేది చాలా ఫేమస్ కాటన్ శారీస్కి. సో ఇక్కడ కాటన్ శారీస్ని వాళ్ళు వీవ్ చేస్తారు, సో వీవింగ్ చేస్తారు, అది కూడా జామ్దారీ టెక్నిక్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నేలపట్టు బర్డ్ సాంచురీ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ టూరిస్ట్ స్పాట్స్. సో ఇక్కడైతే మైగ్రేటరీ బర్డ్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనేటివి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎస్పెషలీ పెలికన్స్, స్పూన్ బిల్స్, డక్స్ అండ్ మెనీ మోర్. సో ఇక్కడ మనకి ఈ బర్డ్ సాంచురీలో ఒక లైబ్రరీ, ఒక మ్యూజియం, ఒక ఆడిటోరియం కూడా కనిపిస్తుంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. సో నెల్లూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే సో ఇదైతే ఒక హిందూ టెంపుల్. సో దీన్ని లార్డ్ రంగనాథ గారికి డెడికేట్ చేశారు. సో ఇక్కడైతే ఈయన లార్డ్ విష్ణు లాగా పడుకొని ఉంటారు. సో ఆ రూపంలో మనం దేవుని చూడొచ్చు. సో దిస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పెన్నా రివర్. సో ఈ టెంపుల్ని అయితే 12th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ ఏమంటారంటే గాలి గోపురం అని అంటారు. సో ఇదైతే ఆల్మోస్ట్ 70 feet హై ఉంటుందంట. అండ్ దీనికైతే ఒక 10 feet ఆఫ్ గోల్డ్ ప్లేటెడ్ వెజల్స్ అనేటివి దాని మీద ఉంటాయంట. సో వాటినే కలశంస్ అనే కూడా అంటారు. అండ్ నెక్స్ట్ వన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, పెంచలకోన. సో ఇదైతే సేక్రెడ్ ప్లేస్ ఫర్ పిలిగ్రిమ్స్ అని చెప్తారు. సో నెల్లూరు నుంచి 80 kilometers అవేలో ఉంటుంది. సో ఇక్కడైతే లార్డ్ నరసింహకి ఈ టెంపుల్ని డెడికేట్ చేస్తారు. సో వేదగిరి హిల్స్ టాప్లో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నమ్మకం, ఈ టెంపుల్ అనేది ఎక్కడ కట్టారంటే సో లార్డ్ వెంకటేశ్వర స్వామి ఆయన పాదంని పెట్టిన ప్లేస్ అంట. సో అందుకనే ఈ టెంపుల్ ఇక్కడ కట్టారు అని చెప్తూ ఉంటారు. సో నరసింహస్వామి జయంతి అనేది సో చాలా బాగా చేస్తారు, ఇక్కడ ఒక గొప్ప వేలో చేస్తారు. సో అప్పుడు భక్తులు ఫ్రమ్ కడప, ప్రకాశం, నెల్లూరు, తమిళనాడు అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటారంట. సో చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ జొన్నవాడ. సో జొన్నవాడ అయితే ఇట్ అట్రాక్ట్స్ పిలిగ్రిమ్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా. సో ఈ ప్లేస్ అనేది నెల్లూరుకి 15 kilometers నుంచి దూరంలో ఉంటుంది. సో ఇక్కడైతే ఒక టెంపుల్ అనేది ఉంటుంది, అది 12th centuryలో కట్టిన టెంపుల్గా చెప్తూ ఉంటారు. సో కామాక్షి దేవతని, శ్రీ మల్లికార్జున స్వామిని అయితే ఇక్కడ బాగా పూజిస్తారు. సో ఇక్కడ ఆ టెంపుల్స్ అనేటివి చాలా ఫేమస్. అండ్ నెక్స్ట్ మైపాడ్ బీచ్. సో నెల్లూరులో బీచెస్ సో చాలా బాగుంటాయి. సో మంచి ల్యాండ్స్కేప్ ఉంటుంది. సో కూల్ వెదర్, సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో బీచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్ పులికాట్ లేక్. సో ఈ పులికాట్ లేక్ అనేది తమిళనాడు అండ్ ఏపీ రెండిట్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో కానీ నెల్లూరులోనే ఇట్ కవర్స్ మోర్ దాన్ 600 square kilometers ఆఫ్ ఏరియా. అండ్ దీన్ని బర్డ్ సాంచురీగా 1976లో చేయడం జరిగింది. సో చాలా మైగ్రేటరీ బర్డ్స్ లైక్ పెలికన్ ఎక్సెట్రా సో అక్కడవన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి ఈ లేక్కి అని అంటూ ఉంటారు. సో నెక్స్ట్ టెంపుల్ అయితే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. సో ఈ టెంపుల్ అనేది దుర్గమిట్టలో ఉంటుంది. సో దసరాని ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో 1965లో అరుల్ జ్యోతి నాగరాజ్ మూర్తి గారు, సో ఆయన పీఠాధిపతి అంట. సో తమిళనాడులో ఉంటారు. సో ఆయన విజయవాడకి వెళ్తూ దుర్గమిట్ట దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారంట. అప్పుడు ఆయనకి అమ్మవారి ప్రెజెన్స్ అనేది అపియర్ అయినట్టు అనిపించిందంట. సో అప్పుడే ఈ గుడిని కట్టారు. సో చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. అండ్ నెక్స్ట్ ప్లేస్ అయితే కందలేరు డ్యామ్. సో ఇదైతే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో రాపూర్ మండల్ నెల్లూరులో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ తెలుగు గంగా ప్రాజెక్ట్. సో డ్రింకింగ్ వాటర్ని చెన్నై వాళ్ళకు కూడా సప్లై చేసే డ్యామ్ ఇది. సో ఇరిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఫేమస్ పోలేరమ్మ జాతర. సో దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ విత్ అ ప్రైడ్ ఆఫ్ వెంకటగిరి సిటిజన్స్. సో తిరుపతి, కాళహస్తి, నెల్లూరు, చెన్నై నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈ ఫెస్టివల్ అనేది చాలా ఏండ్ల నుంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. సో వెంకటగిరి రాజాస్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడే చెప్పేవాళ్ళంట. సో మిడ్ 18th centuryలో సో పీపుల్ నమ్ముతారు ఇక్కడ. సో అక్కడ దేవతలే వచ్చి రాజులతో మాట్లాడేవారంట. సో చాలా ప్రెస్టీజియస్ టెంపుల్ అని చెప్పొచ్చు. కృష్ణపట్నం పోర్ట్. సో దీన్ని పాపులర్లీ KPCL అంటారు. సో ఇది కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సో దిస్ పోర్ట్ ఈజ్ ఓన్డ్ బై KPCL. సో కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్. సో నెల్లూరుకి వచ్చే మంచి ఎకానమీ అనేది కృష్ణపట్నం పోర్ట్ నుంచి కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ప్లే చేస్తుందని కూడా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ బారా షహీద్ దర్గా. సో చాలా ఫేమస్ దర్గా ఇది. సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే స్ట్రైన్ ఆఫ్ 12 martyrs ఇన్ ఉర్దూగా అంటారు.
సో దిస్ ఈజ్ నోన్ ఫర్ యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ రోటియన్ కి ఈద్. సో రొట్టెల పండగ. సో చాలా బాగా చేస్తారు. మొహరం మంత్లో ఈ పండగను చేస్తారు. సో మన దేశం నుంచే కాక బయట దేశం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో చాలా బాగా నమ్ముతారు ఈ దర్గాని ఎస్పెషలీ. సో ఇక్కడ ఒక ఈద్గా అనేది ఒకటి ఉంటుంది. సో ఈద్ ప్రేయర్స్ చేసుకోవడానికి ఒక కాంపౌండ్ సైట్లోనే ఒకటి ఉంటుంది. సో అదే ద బిగ్గెస్ట్ ఈద్గా ఇన్ సిటీగా కూడా చెప్తూ ఉంటారు. ఇస్కాన్ టెంపుల్. సో ఎస్పెషలీ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుని బాగా పూజిస్తారు. సో ఇస్కాన్ వాళ్ళు చాలా చోట్ల టెంపుల్స్ అయితే కట్టడం జరిగింది. లైక్ వీ హ్యావ్ ఇన్ తిరుపతి, బెంగళూరు. సో నెల్లూరులో కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ అనేది ఉంది. సో శ్రీ రాధా శ్యామ్ సుందర్ టెంపుల్ అనేది కొండయ్యపాలెం రోడ్లో నెల్లూరులో ఉంటుంది. సో ఈ ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ విచ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సో మిడ్ డే మీల్ ప్రాజెక్ట్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. అండ్ మనకు సంబంధించిన స్పిరిచువల్ బుక్స్ కానీ క్లాత్స్, క్రాఫ్ట్ అన్ని సేల్కి అవైలబుల్లో ఉంటాయి వీళ్ళ కలెక్షన్ ఏరియాస్లో. సో అక్కడ మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. చెంగలమ్మ పరమేశ్వరి టెంపుల్. సో ఈ టెంపుల్ అనేది సుల్లూరుపేట టౌన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ బిల్ట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కలంగి రివర్. సో మనకి హిస్టరీ అనేది ఏం చెప్తుందంటే ఈ టెంపుల్ అనేది 5th and 4th centuries అప్పుడు ఈ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు చెప్తుంది. అండ్ దిస్ టెంపుల్ హిస్టరీ డేట్స్ బ్యాక్ టు 400 years. సో 10th centuryలో చోళా డైనాసిటీ వాళ్ళు ఈ రీజన్ అయితే రూల్ చేశారంట. సో వాళ్ళైతే అప్పుడు ఒక చిన్న హట్ని చెంగలమ్మకి కట్టించారంట. సో గాడెస్ గురించి తెలుసుకొని. సో ఇనిషియలీ దీన్ని అయితే టెంకలి అని పిలిచేవారంట. ఆ తర్వాత చెంగలి అని పిలిచారు. అండ్ ఇప్పుడైతే చెంగలమ్మగా పిలుస్తున్నారు. సో నెక్స్ట్ నెల్లూరుకి ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ అయితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇదైతే ఒక రాకెట్ లాంచ్ సెంటర్. సో దిస్ ఈజ్ ఆపరేటెడ్ బై ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇదైతే మన శ్రీహరికోట నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సో దీన్నైతే 1969లో చూస్ చేసుకున్నారు. సో శాటిలైట్స్ని లాంచ్ చేయొచ్చని. అండ్ దిస్ వాజ్ నేమ్డ్ యాజ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇన్ మెమరీ ఆఫ్ సతీష్ ధావన్, ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. సో పిఎం మోదీ గారు కూడా ఇక్కడ విజిట్ చేశారు. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే కాశ్మూర్ దర్గా. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. సో ఎస్పెషలీ తమిళనాడుకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers ఫ్రమ్ నెల్లూరు. అండ్ ఇదైతే సేక్రెడ్ ప్లేసెస్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్గా అయితే చెప్పచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వేదగిరిలో నరసింహకొండ. సో ఈ హిల్ అయితే నియర్ ద టౌన్ ఆఫ్ జొన్నవాడలో ఉంటుంది నెల్లూరు డిస్ట్రిక్ట్లో. సో ఈ ఏన్షియన్ టెంపుల్ని నరసింహదేవునికి కట్టారు. సో ఇక్కడ పిలిగ్రిమ్స్ దే విజిట్ ద టెంపుల్ డైలీ. అండ్ నరసింహస్వామి అవతారం అనేది 4వ అవతారం ఆఫ్ గాడ్ విష్ణులో ఇక్కడ మనమైతే చూడొచ్చు. సో నెల్లూరు అనేది ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్గా అయితే మనం అనుకోవచ్చు. సో వీ హ్యావ్ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్. సో సిఏకి సో ప్రతి ఒక్క దానికి సో నెల్లూరులో అయితే ద బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. సో అందులో గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిబిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. సో నారాయణ అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి నెల్లూరులో. ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, జెనెక్స్ విషన్ అకాడమీ ఫర్ సిఏ కోర్స్. సో వీటితో పాటు సో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరులో ఉన్నాయి. సో ఇంకా నెల్లూరుకి సంబంధించిన మీడియా అయితే చూసేద్దాం. సో ఫస్ట్లీ 1930లో జమీన్ రాయత్ న్యూస్ పేపర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ డెక్కన్ క్రానికల్ అనేది నెల్లూరు ఎడిషన్ని ఏప్రిల్ 2013లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ టు బీ పబ్లిష్డ్ ఫ్రమ్ నెల్లూరు. సో నెల్లూరుని పబ్లిష్ చేసిన ఫస్ట్ పేపర్ ఏదంటే డెక్కన్ క్రానికల్. సో ఫైనలీ దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీ సపోర్ట్ని లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా మెన్షన్ చేసేసేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసేసేయండి. సో కమెంట్ సెషన్లో మీకు ఈ వీడియో గురించి ఏమనిపించింది అనేది కూడా కమెంట్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ నెల్లూరులో ఉంటున్న వాళ్ళతో ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. So till then, this is Rishika signing off. Stay home, stay safe. Bye everyone.